హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలెక్స్ క్రియేటివ్ 224. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే చికెన్ అండ్ మిల్ మేకర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకొని తర్వాత మిల్ మేకర్ బాయిలింగ్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ అలాగే పెట్టేసి వదిలేసేయండి. మంచిగా ఉడికిపోయిన తర్వాత వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకునేసేయండి. ఈ విధంగా మిల్ మేకర్ బాగా వాటర్ పిండేసిన తర్వాత చికెన్ మిల్ మేకర్ బాగా మిక్స్ చేసుకొని పసుపు, ధనియా పౌడర్, తర్వాత మిర్చి పౌడర్ అన్నీ హాఫ్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, జీలకర్ర బాగా వేపేసుకొని పొడి చేసి పెట్టుకోండి. తర్వాత 1/2 కప్ పెరుగు వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. సరిపడా సాల్ట్ అన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయి పెట్టేసి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. పచ్చిమిర్చి, టమాటాలు మంచిగా వేగేంత వరకు వేపేసుకోండి. రెడ్ కలర్గా ఆనియన్స్, టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకోండి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకున్న చికెన్ మిల్ మేకర్ యాడ్ చేసుకోండి. ఇంకా యాడ్ చేసుకుని మంచిగా కలిపేసుకోండి. అన్నీ బాగా వేగిన తర్వాత బియ్యం వేసేసి మంచిగా కలుపుకొని వేసేయండి. ఈ విధంగా బాగా కలుపుకొని ఇంకా వాటర్ యాడ్ చేసుకోండి. నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను. 3 కప్స్కి 6 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. అదే మీరు బాస్మతి రైస్ తీసుకుంటే 1 కప్కి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఇలా కలుపుకునేసి సాల్ట్ కొంచెం చెక్ చేసుకోండి. ఎంత తక్కువగా ఉంటే యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకొనేసి ఇంకా మూత పెట్టి ఉడికిచ్చేసుకోవటమే. బాగా ఈ విధంగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. మంచిగా ఒకసారి కలుపుకునేసి సిమ్లో పెట్టేసుకోండి. ఫైనలీ టేస్టీ మిల్ మేకర్ అండ్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, చాలా పొడి పొడిగా వచ్చేసింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫైనలీ టేస్టీ మిల్ మేకర్ అండ్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. పెరుగు పచ్చడి, గోంగూర చట్నీ, కొన్ని ఆనియన్స్ వేసుకొని తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.